గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కూటమి నేతలతో హోటల్ లా హాస్పిటల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమై చర్చించారు. పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించేందుకు కృషి చేయాలి అని సూచించారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ పంటలకు ఇన్సూరెన్స్ చేయించాలి అని తెలియని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గుంటూరు మిర్చియార్డులో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేశారని ధ్వసమెత్తారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పరదల చాటున దాక్కున్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదు కాబట్టి తమకు ఎన్నికల కోడ్ వర్తించదని చెబుతున్న జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయాడని, చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తేదానిని జగన్ 16,000కు తగ్గించారని అన్నారు. జగన్ చేసిన పాపాలు ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుంది అని వివరించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాజమండ్రి సిటీ, రాజానగరం, అనపర్తి రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, గోరెంట్ల బుచ్చే చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 100% స్ట్రైక్ రేట్తో మన విజయం ఏదైతే సాధించామో, అదేవిధంగా రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి మెజారిటీతో రాజశేఖర్ గారిని గెలిపించడానికి ఈవేళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈవేళ ప్రజలు కూడా గతంలో కూడా అంటే 2019లో కూడా ఇదే రకమైనటువంటి డ్రామా. ఎందుకంటే ఆయనకి ఏదైతే పేటీఎం బ్యాచ్ కానీ ఏదైతే ఆయన టీం ఏదైతే ఉందో మరి వాళ్ళే ముందు అంతా రిహార్సల్ అంతా చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు కూడా మేము చూసాం మామూలుగా ఏదైతే పాదయాత్రలో కూడా వాళ్ళే ఒక 30-40 మందిని వాళ్ళే సెట్ చేసుకుని ఆయన ఏదైతే పాదయాత్రలో చూసేవాళ్ళం, ఆయన నడుస్తూ ఉంటా వస్తుంటే వాళ్ళు ఏదో గట్టు మించి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు, అదేవిధంగా ఏదో చెట్లుంటే ఒక 20 మందిని పైకెక్కించి వాళ్ళ జెండా ఊపుతున్నట్టు, అంటే ఇట్లాంటి ట్రిక్స్ చాలా. మళ్ళీ ఏదైతే ఇప్పుడు నిన్న కూడా చూశారు, మరి అనకూడదు కానీ పాపను కూడా తీసుకొచ్చి ఎట్లా అయితే చిన్న పాపతో కూడా ఏ రకంగా అయితే చెప్పించారు. అంటే ఇట్లా ఎక్కడెక్కడైతే ఉన్నారో ట్రైన్ చేసి ఆర్టిస్టులను పెట్టుకుంటూ అట్లా అటు బ్యాచ్ ఏదైతే ఉందో అట్లా చేశారో ఇప్పుడు కూడా దాని మీద కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇటువంటి వాటినన్నింటినీ నమ్ముకుని ఆయన 5 సంవత్సరాలు పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయినా కూడా మళ్ళీ వాటినే నమ్ముకుని మళ్ళీ అధికారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు కూడా దాని మీద కూడా డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రెండవది ఏదైతే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, మేము బట్టలు కూడా తీసి నిలబెడతాను లేదా బంగాళాఖాతంలో కలుపుతాను పోలీసుల్ని అని అంటూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి నీ 5 సంవత్సరాల పరిపాలనలో నీకు గుర్తుకు రాలేదా? ఎందుకంటే స్వయంగా నేను కూడా చూశాను. ఏదైతే మా ఇంటి దగ్గర న్యూస్ పేపర్ వచ్చేవాడైనా లేట్ అవుతుందేమో కానీ పోలీసు వాడు మాత్రం గేటు దగ్గరికి వాళ్ళకంటే ముందు ఉండేవాడు మా ఇంటి దగ్గర. నా 5 సంవత్సరాలు నేను ఒక శాసనసభ్యుడిని. అదేవిధంగా నేను నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో మేము డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తాకి వెళ్ళాము, కనీసం రిప్రజెంటేషన్ కూడా ఎవరూ తీసుకోలేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంకా రిప్రజెంటేషన్ మీకు తీసుకోలేదు ఓకే మీరు చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా నేను ఆ రోజు ఎమ్మెల్యే